Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. కూర్చోండి. అవకాశం ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికే ఇస్తున్నాను. పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాత్రమే కాదు, ఆయన కూర్చుని మాట్లాడిన మాటలు ఏంటో ఒక్క నిమిషం ఉండండి. మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో, ఏవైనా ప్రశ్నలు ఉన్నాయో వాటిని మీరు ఇప్పుడు అడగవచ్చు. ఆయన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాట్లాడి ముగించే వరకు అందరూ శాంతిగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను. గౌరవనీయ ప్రతిపక్ష నాయకుడికి మీరు పూర్తి సహకారం అందించాలని నేను ఆశిస్తున్నాను. ఇవ్వండి, మైక్ ఇవ్వండి. గౌరవనీయ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వండి. సభ్యులారా, మీరు కూర్చోండి. నిన్న నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కొందరు మంత్రులు నన్ను ఉద్దేశించి మాట్లాడారు, దానికి మీరు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు కొన్ని తప్పుడు మాటలు వాడుతున్నారు. ఆయన పార్టీ ఫండ్ గురించి ఇక్కడ ప్రస్తావించారు. ఒక మంత్రి ఆ పార్టీ ఫండ్ ఏ పార్టీకి చెందిందో కూడా చెప్పలేదు. ధైర్యం ఉంటే చెప్పండి, మేము వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైనా సరే ఆధారాలతో, ఏదైనా మీరు మాట్లాడండి. సరేనండి. అధ్యక్ష, నిన్న నేను మాట్లాడటం పూర్తి కాగానే సభ ముగిసిందని మీరు చెప్పారు. మేమంతా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి టీవీ వేసి చూస్తే అక్కడ మరో మంత్రి గారు ఇంకా సమాధానాలు చెబుతూనే ఉన్నారు. వీటన్నిటికీ ఇప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి? ఇదేం సంప్రదాయం? మీరు ఇలా మాట్లాడుతూనే ఉంటారా? మేము దాన్ని చూస్తూనే ఉండాలా అని అడుగుతున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ప్రశాంతంగా వింటూనే ఉన్నాము. కానీ ఆయన మాట్లాడిన కొన్ని విషయాలను మేము అంగీకరించలేము. ఏదైనా ఆధారాలతో మాట్లాడాలి. ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో చెబితే అది నేను నిరూపించి చూపిస్తాను. ఉండండి, ఇది బాగుంటుంది. గౌరవ సభ్యులారా, ఒక్క నిమిషం ఉండండి. నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన విషయాలు, గౌరవ ప్రజాపనుల శాఖ మంత్రి గారు మాట్లాడిన విషయాలు ఆధారాలు లేకుండా మాట్లాడకూడదని నేను చెప్పాను. పరిశీలించి తొలగించాల్సిన వాటిని తొలగిస్తామని చెప్పాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడనివ్వండి. మీరు చెప్పిన దాని ప్రకారం అందులో ఒకవేళ ఆధారాలు లేని వ్యాఖ్యలు ఏమైనా ఉంటే వాటిని తొలగించే అధికారం నాకుంది. నేను దీన్ని పరిశీలించి తగిన చర్య తీసుకుంటాను. ఇప్పుడు విద్యార్థిని ముఖ్యమంత్రి గారు మాట్లాడవచ్చు. ఈ టాస్మాక్ లాగే చాలా డిపార్ట్మెంట్లలో కూడా, మళ్ళీ చెప్తున్నాను, పార్టీ ఫండ్స్ పేరుతో దోచుకున్న సొమ్మును ఒక్కొక్కటిగా గవర్నమెంట్ ఖజానాలోకి చేరుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చెప్తున్నాను, ప్రజల సొమ్ము నుండి ఒక్క పైసా కూడా ముట్టుకోము, ముట్టుకోనివ్వం. ముట్టుకుంటే వదలం. ఇది వరకు ముట్టుకున్న వాళ్ళని కూడా వదలం. చూస్తుంటే స్కామ్లు బయటపడతాయి. ఒక్కొక్క వేషం బయటపడేలా ఉంది చూస్తుంటే. ఇక్కడ ఉన్న చాలా మంది భయంతో వణికిపోయి మన మీద అపవాదులు. ఇప్పుడు కొత్తగా ఒక వెపన్ పట్టుకొచ్చారు. అదేంటో తెలుసా? వాళ్ళ దయ వల్లే మన పాలన నడుస్తోందట. కానీ ఈ పాలన ప్రజల దయ వల్ల నడుస్తోంది. మంచి మనసాక్షి ఉన్న శక్తుల యొక్క మద్దతుతో ఈ ప్రభుత్వం నడుస్తోంది. మేమే పంపించాం అని అంటున్నారు కదా. అలా పంపించిన వాళ్ళకి మినిస్ట్రీలో చోటు ఇస్తే ఎందుకు అంతలా ఏడుస్తున్నారు? ఎందుకంత కోపం, అంత ఆవేదన ఎందుకు? ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మనకు మద్దతు ఇవ్వడం అనేది వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు. అదే విధంగా ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ మనకు మద్దతు ఇవ్వడం కూడా వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయమే అని చెప్తున్నారు. ఇక ఇందులో మేమే పంపించాం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలకు అంతా బాగా అర్థమవుతుంది. వాళ్ళన్నింటినీ క్లియర్ గా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కంటిన్యూ చేయండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. మాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి. సామాజిక న్యాయ ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళని చూసి అడుగుతున్నాను.
మన ఎస్సీ వర్గ సోదరులకి మీరు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారో కొంచెం చెప్పగలరా? కానీ మన ప్రభుత్వంలో 8 మంత్రి పదవులు ఇచ్చాం. ఎవరికి? మన ఎస్సీ సోదరులకి. ఇక్కడ ఉన్నవారంతా మన అన్నలు, తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు. దాదాపు 100 ఏళ్ల క్రితం అంబేద్కర్ గారు కన్నా కల ఇప్పుడు నిజమైంది. నేను గట్టిగా మాట్లాడేది వాళ్ళకి వినిపించడానికి, ఏమీ అనుకోవద్దు. అదే విధంగా మేమే మహిళల రక్షకులమని చెప్పుకునే వాళ్ళని అడుగుతున్నాను, మీరు ఎంతమంది మహిళలకి మంత్రి పదవుల్లో చోటు ఇచ్చారో కొంచెం చెప్పగలరా? మా ప్రభుత్వంలో 4 సోదరీమణులకి మంత్రి పదవులు ఇచ్చాం. అందుకే ప్రజల చేత తిరస్కరించబడి ప్రజల చేత తొలగించబడిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మేము తప్పు చేయము, అవినీతి చేయము, నిజాయితీగా ఉంటాము, న్యాయంగా ఉంటాము అని చెప్పే వాళ్ళ వల్ల మాత్రమే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. పాలనలోనూ భాగం, అధికారంలోనూ భాగం ఇవ్వడానికి ముందుకు వస్తారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, పాలనలో భాగం కానీ, అధికారంలో భాగం కానీ ఇవ్వడానికి ముందుకు రారు. మెజారిటీ ఉన్నా ఇవ్వరు, మెజారిటీ లేకపోయినా ఇవ్వరు. అడిగితే ఒక రెడీమేడ్ సమాధానం చెప్తారు, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు అని. అదే ప్రజలు ఇప్పుడు వాళ్ళని చూసి నవ్వుతున్నారు. నేను పదవి చేపట్టిన రోజున నేను కొంత సమయం అడిగాను. ఎందుకు అడిగాను? ఆర్థిక పరిస్థితి అంతా కొంచెం దారుణంగా ఉంది. అవన్నీ కొంచెం సరిచేసుకుని నేను ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా మెల్లమెల్లగా అమలు చేస్తాను. అందుకే కొంత సమయం అడిగాను. నేనేదో వేరే దేనికోసమో లేక వేరే ఎవరి కోసమో సమయం అడిగినట్టు, లేకపోతే ఇప్పుడు ఈ సభలో లేని వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదని అనుకుంటున్నాను. మన గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే కాకుండా ఇప్పుడు మన ప్రజల మీద కూడా నిందలు వేయడం మొదలుపెట్టారు. ప్రజలు మనకు ఓటు వేయడం తప్పడా? కుటుంబాలే మనల్ని సపోర్ట్ చేయడం తప్పడా? ఇది ఇప్పుడు మొదలవ్వలేదు, ఎన్టీఆర్ కాలం నుంచే ఉంది. ఆయన గెలిచినప్పుడు కూడా ప్రజల గురించి ఇలాగే తప్పుగా మాట్లాడేవాళ్ళు. ప్రజలు ఎంజీఆర్ ఏం చేశారు? 50 ఏళ్లుగా ఇంకా అదే పాత టెక్నిక్ ఎందుకు వాడుతున్నారు? టెక్నాలజీ అంతా మారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది బస్. కనీసం ఇప్పుడైనా మీ పాత టెక్నిక్ కొంచెం మార్చుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రజలకు యూస్ఫుల్గా ఉండేలా ఏవైనా నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు లేదా ఆకట్టుకునే కొత్త ఐడియాస్ ఏవైనా ఉంటే చెప్పండి. వాటిని మేము డిఫరెంట్గా తీసుకుంటాం. కానీ అది వదిలేసి ఈ వెటకారం, మీరు హేళనగా సంబంధం లేకుండా మాట్లాడి ఆ తర్వాత సీఎం సమాధానం చెప్పలేదనడం సరికాదు. తర్వాత ఏంటి, ఇది ఇంట్లో కూర్చుని చేసే పాలన? అసలు అది ఏంటో నాకు సరిగా అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది. ఈ సోఫా సెట్, టేబుల్, చైర్, టీపాయ్, ఫర్నిచర్ బిజినెస్ లాంటివి ఏవైనా ఉంటే బయట ఎక్కడైనా చేసుకోమని చెప్పండి. ఒకవేళ ఆ బిజినెస్లే చేయాలనుకుంటే మిగతా వాళ్ళలాగే బయట ఎక్కడైనా చేసుకోమనండి. ఇక్కడ అసెంబ్లీ లోపల మాత్రం వద్దు. అందుకే ఏవైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఉంటే చెప్పమనండి. అవి కరెక్ట్ అయితే ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. నాకు ఒక చిన్న కథ ఒకటి గుర్తొస్తుంది, అది చెప్పనా? ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఎండ చాలా ఎక్కువగా ఉందని చెప్పి కళ్ళ మీద చేయి పెట్టుకుని ఇలా చుట్టూ ముట్టు ఏదో వెతుకుతున్నారట. అప్పుడు పక్కనే ఉన్న ఒక చిన్న అబ్బాయి ఏం వెతుకుతున్నారు అని అడిగాడట. దానికి ఆ పెద్ద ఆయన ఏం లేదు బాబు అని అన్నారట. మీ నాన్న ఇక్కడే ఉంటారని చెప్పారు, అందుకే వెతుకుతున్నాను. ఏరి మీ నాన్న? కనిపించడం లేదు. లేదు, మాకు కూడా ఎటకారం సంబంధం లేని చిన్న కథలు చెప్పడం అన్నీ తెలుసు. ఆ కథలో పెద్దాయన అలా అన్నారట, తప్పుగా అనుకోకండి. ఆ కథలో పెద్దాయన అలా అడిగారట. చేత ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఏమాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంకో విషయం, నా ఈ ప్రసంగాన్ని ముగించే ముందు
వెళ్ళిపోయారు. మాట్లాడదామా? ఈరోజు మీ అభిప్రాయాల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకోవచ్చు. టీవీలో చూద్దాం. సరే, అదే 5 నిమిషాలు మాట్లాడితేనే కొలతూరు ఇలా అయిపోయింది. మాట్లాడి ఇంకేం చేస్తాం. నేను నా ప్రసంగాన్ని ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. గవర్నర్ ప్రసంగం చేసిన రోజున తాయి వాళ్ళతో తర్వాత జాతీయ గీతం పాడటం తప్పు, జాతీయ గీతాన్ని 2 సార్లు పాడటం తప్పు. అలాంటి ఒక సంఘటన ఈ అసెంబ్లీలో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మీరు ఆ సంప్రదాయాన్నే మార్చేశారు. ఇలాంటి ఒక పెద్ద యుద్ధం లాంటిదని ప్రతిపక్షం వాళ్ళంతా చెప్పారు కదా, గుర్తుందా? ఆ రాష్ట్ర హక్కుల పోరాట యోధులను, ఆ సంప్రదాయాన్ని కాపాడే హక్కుల పోరాట యోధులను నేను ఒకటే ప్రశ్న అడగాలి. 2021 ఆగస్టు 2 మీకు గుర్తుందా? తమిళనాడు లెజిస్లేచర్ సెంటనరీ సెలబ్రేషన్స్ జరిగిన ఆ ఫంక్షన్లో మన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి గురించి కలైంజర్ గారి సారీ ఫర్ దట్ కలైంజర్ గారి గురించి గౌరవనీయులైన రాష్ట్రపతి గారు ఒక ఫోటోను ఆవిష్కరించేటటువంటి ఒక ఫంక్షన్ అది. ఆ ఫంక్షన్లో నేషనల్ ఆంథం తర్వాత తమిళ తాయి వాస్తు ఉంటుందని అనౌన్స్ చేసింది మీకు గుర్తుందా? అంటే నేషనల్ ఆంథం అయిపోయిన తర్వాత రెండోసారి ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. గౌరవనీయులైన స్పీకర్ గారు, ప్లీజ్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. జాతీయ గీతం పూర్తయిన తర్వాత వాళ్ళు తమిళ తాయి వాస్తుని రెండోసారి పాడతామని చెప్పిన సంగతి మీకు గుర్తుందా? మనం గౌరవంగా ముత్తమిళ్ అరిజ్ఞర్ అని పిలుచుకునే మన కలైజ్ఞర్ గారి ఆ ఫోటో ఆవిష్కరణ జరిగిన ఫంక్షన్లో ఆయన ఉన్నటువంటి ఇదే సభలో తమిళ్ని 2వ స్థానానికి నెట్టేసింది. ఎవరో మీకు గుర్తుందా? అది మాత్రమే కాకుండా నేషనల్ ఆంథంని కూడా నేషనల్ ఆంథం అని చెప్పి అదే ఫంక్షన్లో చివరిలో ఫంక్షన్ ముగిసేటప్పుడు రెండోసారి నేషనల్ ఆంథం పాడింది కూడా మీకు గుర్తుందా? ఇదే సభలో అది జరిగింది. అసెంబ్లీ రికార్డులో కూడా అది ఉంది. ఇదే సభలో అది జరిగింది. ఈ బుక్ లో సరైన సమయంలో ఈ ఆధారం అందించిన గౌరవ ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ బుక్ చూసి క్లియర్ గా తెలుసుకోవచ్చు. అందుకే అవన్నీ అడిగితే వాళ్ళు ఏమంటారంటే అది రాష్ట్రపతి గారు స్వయంగా పాల్గొన్న ఫంక్షన్ అని చెప్తారు. అవన్నీ అంతే జరుగుతాయి, వాటిని అస్సలు పట్టించుకోకూడదు అని వాళ్ళు అంటారు. ఇలాగే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళు ఇలాగే చేశారు, ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. ఈ విజయ్ని కూడా సామాన్యుల కోసం నిజమైన సామాజిక న్యాయం అందించే ఈ ప్రభుత్వాన్ని అవమానించడానికే వాళ్ళ ఆ పొలిటికల్ సీనియారిటీని వాళ్ళు వాడుతున్నట్టున్నారు. సరే, చేయనివ్వండి, బాగా చేయనివ్వండి. ఇప్పుడు వచ్చి అయినా మన రాష్ట్ర హక్కులు, భాషా హక్కుల గురించి ఉత్తమ పుత్రుడిలా వేషం వేసే ప్రతిపక్షానికి ఒక్కటి మాత్రం ఆణిముత్యంలా గట్టిగా చెప్తున్నాం. మీలాగా తమిళం అని చెప్పుకుంటూ, భాష, సంప్రదాయం, సంస్కృతి అని చెప్పుకుంటూ డబుల్ యాక్షన్ చేసేవాళ్ళం మేము అస్సలు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా తమిళ సోదరులందరికీ మా హామీ ఏంటంటే తమిళమే మా జీవనాడి అని మేము ఎప్పటికీ మర్చిపోము. మేము రాష్ట్ర హక్కులకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాం. అయితే రాజకీయం వేరే విషయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే పరిపాలనా విధానం అనేది వేరు. ఈ విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అందుకే చెప్తున్నాను, మాకు పాఠాలు నేర్పుతున్నాం అనుకుంటూ మీ అసలు రంగును మీరే బయట పెడుతున్నారు, అది మర్చిపోకండి. ఇకపోతే నిన్న ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. అందులో ఒక్కటి మాత్రం ప్రభుత్వాన్ని అన్నట్లు మమ్మల్ని పరోక్షంగా ఏదో అనబోయారు. ఈవిల్ అనే పదాన్ని వాడారు. ఇప్పుడు నాకు ఒక్కటే చెప్పాలనిపిస్తుంది, ఈవిల్స్ గురించి డెవిల్స్ మాట్లాడకూడదు. వాళ్ళు ఇక్కడ ఉంటే ఒక యాక్షన్ చేసి చూపించాలనుకున్నాను, కానీ అందరూ వెళ్ళిపోయారు. పర్లేదు, ఇప్పుడైనా సరే చేయొచ్చు, అందులో తప్పేమీ లేదు.
ఈ చర్చ ముగిసింది.